పెళ్లి కాని జంటలు ఓయో హోటళ్లను బుక్ చేసుకోకుండా ఆ సంస్థ చెక్ ఇన్ పాలసీలో కీలక మార్పులు చేసింది. ఒక జంట హోటల్ను బుక్ చేసుకోవాలంటే యువతీ యువకులు తమ మధ్య ఉన్న సంబంధాన్ని వివరించే ఖచ్చితమైన గుర్తింపును చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటికే కొత్త చెక్ ఇన్ విధానాన్ని మీరూట్లో ఓయో అమలు చేసింది. పౌర సమాజం నుంచి వస్తున్న విజ్ఞప్తుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. దిగ్గజ ట్రావెల్ బుకింగ్ సంస్థ ఓయో చెక్ ఇన్ పాలసీలో కీలక మార్పులు చేయనుంది. ఇకపై పెళ్లి కాని యువతీ యువకులు జంటగా ఓయో హోటల్స్ ను బుక్ చేసుకోకుండా కొత్త పాలసీని తీసుకురానుంది. ఈ కొత్త విధానాన్ని ఇప్పటికే మేరట్ నుంచి ఓయో ప్రారంభించింది. ఆన్లైన్ లో లేదా ఆఫ్లైన్ లో హోటల్ కు వెళ్లి బుక్ చేసుకునేటప్పుడు ప్రతి జంట ఖచ్చితంగా వారి మధ్య సంబంధాన్ని తెలియచేసే గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుందని ఓయో స్పష్టం చేసింది. సామాజిక పరిస్థితులకు అనుగుణంగా జంటలకు బుకింగ్ ను నిరాకరించడానికి భాగస్వామ్య హోటల్స్ పూర్తి విచక్షణ అధికారం ఇస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం వల్ల మేరట్ లో వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా ఇతర నగరాలకు ఈ విధానాన్ని అమలు చేస్తామని వెల్లడించింది. పౌర సమాజం నుంచి తమ సంస్థకొచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా పెళ్లి కాని జంటలకు బుకింగ్ సేవలు నిలిపివేయాలన్న నిర్ణయం తీసుకున్నామని ఓయో పేర్కొంది. సురక్షిత, బాధ్యతాయుతమైన ఆతిథ్య పద్ధతులు నిలబెట్టడానికి కట్టుబడి ఉన్నట్లు ఓయో వివరించింది. వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తున్నప్పటికీ పౌర సమాజ సమూహాల వినతులను కూడా వినాల్సిన అవసరముందని, పౌర సమాజంతో కలిసి పనిచేయడం తమ బాధ్యత అని ఓయో నార్త్ ఇండియా రీజియన్ హెడ్ పవాస్ శర్మ తెలిపారు. అయితే ఇదే శాశ్వత విధానం కాదని, కాలానుగుణంగా చెక్ ఇన్ పాలసీని మార్చివేసే అవకాశం ఉంటుందని చెప్పారు. కుటుంబాలు, విద్యార్థులు, వ్యాపారులు, ఒంటరి ప్రయాణికులకు సురక్షితమైన అనుభవాన్ని కలిగించేలా తమకు తాము చూపించుకునే చొరవలో ఇది ఒకటని ఓయో వెల్లడించింది.